గేమ్స్ వదిలేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నేను మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎవ్రీవన్. సో thumbnail అయితే చూసారు కదా. సో 5 minutes లో ఒక మంచి క్రేజీ వెబ్సైట్ అయితే బిల్డ్ చేద్దాం. సో అది కూడా మన స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడే ఒక స్టూడెంట్ పోర్ట్ఫోలియో అయితే బిల్డ్ చేద్దాం. సో అంతకన్నా ముందు, అది చేసేదానికన్నా ముందు నేను బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో వెబ్సైట్ అయితే ఒకసారి చూడండి. సో ఇది గైస్ నేను చేసిన పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ చేయడానికి నేనైతే ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా నేను రాయలేదు. సో ఇదైతే కోడింగ్ యూజ్ చేసే వెబ్సైట్ తయారు చేశాను. బట్ నేనైతే ఒక్క లైన్ ఆఫ్ కోడ్ కూడా నేను రాయలేదు. బై యూజింగ్ ఏఐ అయితే ఈ వెబ్సైట్ చేశాను. సో ఇలాంటి వెబ్సైట్ చేసి మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవడం వల్ల యాజ్ ఎ స్టూడెంట్గా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో అండ్ అలాగే ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి కూడా లైక్ వెబ్సైట్ బిల్డ్ చేస్తూ ఉంటారు. సో అటువంటి ఫ్రీలాన్సర్స్ కూడా ఇలా వెబ్సైట్ చేసి మీరు సెల్ చేసుకోవడం వల్ల కూడా మీరు ఎంతో కొంత మనీని అయితే ఎర్న్ చేసుకోగలుగుతారు. సో ఇటువంటి పోర్ట్ఫోలియో వెబ్సైట్ కానీ నేను చెప్పబోయే ప్రాసెస్లో మీరు ఏదైనా వెబ్సైట్ చేసుకోవచ్చు. నేను స్టూడెంట్స్కి అండ్ ఫ్రీలాన్సర్స్కి యూజ్ అయ్యేటట్టు నేనైతే వీడియో చేస్తున్నాను. అండ్ మీరు ఎటువంటి వెబ్సైట్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. సో అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి అని చాలా మంది తెలియకుండా ఉంటారు కదా. సో పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ శాంపిల్ మీరు ఏదైతే వర్క్ చేస్తారో లైక్ ప్రాజెక్ట్స్ కానీ అండ్ మీ స్కిల్స్ అండ్ మీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్స్ అండ్ మీ వర్క్ శాంపిల్స్ ఏదైతే మీరు చేస్తారో అదంతా ఒక చోట అన్నమాట. ఒక చోట ఉండి మనం వేరే వాళ్ళు చూసే విధంగా చేయడాన్ని పోర్ట్ఫోలియో అంటారు. సో మీరు అనొచ్చు, మా వర్క్ శాంపిల్స్ అండ్ లైక్ మా ప్రాజెక్ట్స్, మా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ యాజ్ ఏ స్టూడెంట్గా మా రెజ్యూమ్లో ఉంటాయి కదక్క. సో ఈ పోర్ట్ఫోలియో ఏంటి అని. సో రెజ్యూమ్లో ఎలా ఉంటుంది, మీకు ఇంత నీట్గా అండ్ ఏంటంటే చూడడానికి చాలా అందంగా అయితే ఉండదు కదా. లైక్ ఏంటంటే టెక్స్చువల్ బేస్డ్ అయితే ఉంటుంది. సో ఈ పోర్ట్ఫోలియో ఏంటంటే యాజ్ ఏ ఇంటర్వ్యూయర్గా మీ వెబ్సైట్ మీ డీటెయిల్స్ కానీ అండ్ మీ వర్క్ కానీ మీ ప్రాజెక్ట్స్ కానీ చూడడానికి ఇలా వెబ్సైట్లో చేసి పెడితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది కదా. సో అందుకని ఈ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అనేది వర్క్ శాంపిల్స్ కానీ మీ స్కిల్స్ చూపించడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో సపోజ్ ఇప్పుడు మీరు యాజ్ ఎ స్టూడెంట్ మీరైతే వెబ్ డెవలపర్ అనుకోండి. మీరు చాలా మంచి మంచి ప్రాజెక్ట్ చేసి ఉంటారు. బట్ మీ వెబ్సైట్స్ అన్నీ ఇలా మీకంటూ ఒక వెబ్సైట్ తయారు చేసుకుని మీ స్కిల్స్ కానీ మీ ప్రాజెక్ట్స్ కానీ మీరు ఏదైతే వర్క్ చేసి ఉంటారో అది మీ సర్టిఫికేషన్స్ కానీ అండ్ మీ ప్రాజెక్ట్ శాంపిల్స్ కానీ అండ్ ఇంకా మీ అచీవ్మెంట్స్ కానీ ఇలా ఒక వెబ్సైట్ తయారు చేసుకుంటే యాజ్ ఎ వెబ్ డెవలపర్గా మీకు కూడా చాలా మంచి ఏంటంటే వెయిటేజ్ యాడ్ అవుతుంది అనమాట మీ రెజ్యూమేకి కూడా. సో మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటి అనేది. సో ఇప్పుడు నేను దాన్ని ఎలా బిల్డ్ అండ్ ఇలాంటి పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. దానికోసం మీరు గూగుల్లోకి వెళ్ళి బోల్డ్ ఏఐ అని టైప్ చేయండి. సో టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ వస్తుంది అనమాట, బిల్డ్ ఏ వెబ్ యాప్ ఇన్ మినిట్స్. సో ఇది క్లిక్ చేయండి. సో సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు సైన్ ఇన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అవ్వండి. సో సైన్ ఇన్ విత్ గూగుల్. మీరు ఈ వెబ్సైట్లో సైన్ ఇన్ అయిన తర్వాత అండ్ ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంప్ట్ అయితే నేను ఒక
వెబ్సైట్ అంటే ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో బిల్డ్ చేయబోతున్నాం కదా, దానికి రిలేటెడ్గా నేను ప్రాంప్ట్ ఇవ్వబోతున్నాను. సో ఇక్కడ చూడండి. సో ఈ విధంగా నేను ఇచ్చే ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సో మీకు నచ్చినట్టు సో మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి అక్కడ ప్రాంప్ట్ తయారు చేసుకుని సో అది యూస్ చేసుకోవచ్చు, లేదా నేను ఇచ్చిన ప్రాంప్ట్ ఇవ్వండి సేమ్ యాజ్ యూజువల్. సో ఇక్కడ చూసారు కదా, నేను సింపుల్గా ఇచ్చాను చాలా. క్రియేట్ మీ ఏ సింపుల్ స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్. సో ఇచ్చిన తర్వాత సో ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో అది అనలైజ్ చేసుకుంటుంది అనమాట. సో వెబ్సైట్కి ఏదైతే కలర్స్ ఇవ్వాలి అండ్ మీ కార్డ్స్ కానీ అండ్ మీ లైక్ హోవర్ ఎలా ఉండాలి, సో ఇదంతా మీకు వెబ్సైట్ అనేది ఎలా ఉండాలి, రెస్పాన్సివ్ వెబ్సైటా లేదా నార్మల్ పిచ్ వెబ్సైట్ అని. సో ఇది ఒకసారి అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు అనేది కోడ్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. సో చూడండి, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా స్టూడెంట్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ అని చెప్పేసి, ఇవన్నీ చెక్ చేసుకుంటుంది. సో ఈ విధంగా మీకు మొత్తం కోడ్ అనేది అయితే అదే రాస్తుంది అనమాట. సో మీరు ఈవెన్ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా మీరు రాయని అవసరం లేదు. జస్ట్ ఏదైతే అది వెబ్సైట్ ఇస్తుందో అది మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. లైక్ మీ స్కిల్స్, అది ఇచ్చిన స్కిల్స్ ఉన్నాయనుకో, ఆ స్కిల్స్ మీ దగ్గర లేవనుకోండి, మీకు నచ్చిన స్కిల్స్ మీ ఈ వెబ్సైట్లో ఎడిట్ చేసుకోండి. సో ఆ ఎడిటింగ్ కానీ అండ్ అది మొత్తం నేను ఇప్పుడు కంప్లీట్గా చెప్తాను. వన్స్ మీకు ఇక్కడ ఇదంతా టిక్ మార్క్ ఉంది కదా, అదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అండ్ ఈ వెబ్సైట్ మీరు అండ్ ఇలా వెబ్సైట్ చేసుకున్నారు. సో నార్మల్గా మీరు వెబ్సైట్ చేసుకోవడమే కాకుండా సో దీన్ని డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు అనమాట సర్వర్లో. సో అది కూడా ఈ వెబ్సైట్ ఉన్న స్పెషాలిటీ. సో అది కూడా ఎలా చేయాలి అండ్ డిప్లాయ్ చేసిన తర్వాత ఆ లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు అండ్ మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఏ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనం అయితే రాయట్లేదు, మొత్తం ఏఐ రాస్తుంది. సో ఇలా చేయడం వల్ల మీ టైమ్ సేవ్ అవుతుంది అండ్ మీరు ఫ్రీలాన్సర్ అయితే సో మీరు ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మన వెబ్సైట్ అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో మన వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉందో. సో మన వెబ్సైట్ అనేది అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఓవర్వ్యూ అయితే చూద్దాం మనం. సో వావ్, చాలా నీట్ అండ్ ప్రొఫెషనల్గా అయితే మన వెబ్సైట్ అయితే డిజైన్ చేశారనమాట. సో ఏ అనేది డిజైన్ చేసింది మన వెబ్సైట్. సో ఇదేంటంటే రెస్పాన్స్ వెబ్సైట్ అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ పార్ట్ ఉంది కదా, సో ఏదైతే ఈ పార్ట్ ఉందో ఇది మనం ట్యాబ్ ఉంటుంది కదా, సో ఆ సైజ్ అనమాట. సో మీరు దీన్ని తగ్గించవచ్చు. సో చూసారు కదా, ఫోన్ సైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ అనమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్గా మన వెబ్సైట్ అయితే చూడొచ్చు. సో మన వెబ్సైట్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో హోమ్ ట్యాబ్, అబౌట్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, సో ఈ-కామర్స్ డాష్బోర్డ్, వెదర్ యాప్, బ్లాగ్ ప్లాట్ఫామ్, టాస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్, రెసిపీ ఫైండర్, ఫినాన్స్ ట్రాకర్, సో నెక్స్ట్ కాంటాక్ట్. సో దీనిది కూడా మనం ఫంక్షనాలిటీ అయితే చూద్దాం వర్క్ అవుతుందో లేదో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నెక్స్ట్ మెసేజ్ అయితే సెండ్ చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం.
సో చూసారు కదా, మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో మన వెబ్సైట్ అయితే ఫంక్షనాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూడండి, మీ వెబ్సైట్ ఎవరైతే మీరు వెబ్సైట్ తయారు చేస్తారు కదా, దాంట్లో సపోజ్ మీరు ఏదైనా కంపెనీ పెట్టారనుకోండి సపోజ్. సో ఆ కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళు సో రివ్యూస్ ఇస్తారు కదా, టెస్టిమోనియల్స్ అంటే అది. సో అది మీతో వర్క్ చేసినందుకు సో దే హ్యాడ్ ఎ గ్రేట్ ప్లేజర్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ. సో అలా వాళ్ళు మీకు ఫీడ్బ్యాక్ రాస్తారు కదా, సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మీ అందరికి ఒక డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఏంటంటే హాయ్ ఐ యామ్ అలెక్స్ జాన్సన్ ఉంది. అక్క వాళ్ళది ఉంది కదా, సో మన వెబ్సైట్ ఎలా రెడీ చేసుకోవాలి. సో ఇక్కడ మా నేమ్ యాడ్ అవ్వాలి, అండ్ ఇక్కడ ఎవరిదో ఫోటో ఉంది, సో మా ఫోటో యాడ్ అవ్వాలి, అండ్ ఇక్కడ లింక్స్. సో ఇక్కడ చూడండి రెజ్యూమ్ క్లిక్ చేయగానే సో ఇక్కడ కనెక్ట్ టు ప్రాజెక్ట్ అని వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ వాది ఇచ్చిన శాంపిల్, సో మనం అక్కడ మనది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేమ్ ఎలా చేంజ్ చేయాలి, సో ఇదంతా నేను ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తాను, అది చూడండి. సో సేమ్ ఆ విధంగానే మీరు కూడా మీ వెబ్సైట్ అనేది ఎడిట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఎలా ఎడిట్ చేయాలో చూద్దాము. సో ఇక్కడ మీరు సేమ్ మళ్ళీ మీ బ్యాక్కి అంటే మీ వెబ్సైట్ ఏదైతే డిజైన్ చేశారో ఆ కోడ్ ఎక్కడైతే అది బిల్డ్ చేసిందో ఆ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ కాంపోనెంట్స్ ఉంది కదా, దాని కింద app.txt ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ కోడ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఈ కోడ్లో మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే సపోజ్ ఇక్కడ నేను అలెక్స్ జాన్సన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో హాయ్ ఐ యామ్ అలెక్స్ జాన్సన్ ఉంది కదా, అక్కడ మీరు వేరే నేమ్ పెట్టుకోండి. సపోజ్ నేను సమంత అని ఇస్తున్నాను. సో ఇచ్చాను కదా, ఇది సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఈ విధంగా మీరు ఎక్కడైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ ఒకసారి చూడండి. సో ఇందులో ఇంకా మనకి చేంజ్ చేయడానికి ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ index.cssలోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు ఏదైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అది చేంజ్ చేయండి. నెక్స్ట్ సో index.html, అండ్ ఇక్కడ చూసారా index.html ఫైల్ క్లిక్ చేయగానే ఇక్కడ అలెక్స్ జాన్సన్ అని ఉంది, ఇక్కడ మీరు తీసేసి సో నేను సమంతకి పోర్ట్ఫోలియో చేస్తున్నాను కాబట్టి సో మీరు మీ నేమ్ యాడ్ చేసుకోవచ్చు అండ్ సేవ్ చేయండి. మీరు ఎక్కడైతే చేశారో ఆ నేమ్ అయితే సేవ్ చేయండి. సో వెయిట్ ఎ మినిట్. అండ్ ఇక్కడ మళ్ళీ అబౌట్ ఉంది కదా, about.tsx అది క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు కింద మళ్ళీ అలెక్స్ జాన్సన్ ఉంది కదా, అది డిలీట్ చేసేయండి. సో నేను సమంత అని చేస్తున్నాను కాబట్టి సో మీరు మీ నేమ్ ఇచ్చుకోండి. నెక్స్ట్ సో ఇమేజ్, సో అక్కడ వేరే వాళ్ళ ఇమేజ్ అయితే ఉంది కదా, సో అక్కడ మీ ఇమేజ్ అయితే ఇవ్వాలన్నమాట. అక్కడ ఇమేజ్ అని అండ్ సో ఎవరైతే వెబ్ డెవలపర్స్ ఈ వీడియో చూస్తారో సో వాళ్ళకి ఐడియా అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఇమేజ్కి మనం సోర్స్ అనేది ఎలా యాడ్ చేయాలో తెలియని వాళ్ళు ఎక్కడైతే ఇమేజ్ అని కనిపిస్తుందో సో మీ ఫోటో యాడ్ చేయాలనుకుంటున్నారు అక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎస్ఆర్సి వాళ్ళు ఇచ్చిన లింక్ తీసేసి సో మనం లింక్ యాడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే సపోజ్ నేను సమంత ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో గూగుల్లో సో సమంత ఫోటో అనేది అయితే చూసి దాన్ని యాడ్ చేద్దాం. సో దానికోసం సో సమంత ఫొటోస్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ ఫోటో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో దానికి ఒక్కసారి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంది కదా, సో ఆ ఇమేజ్ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ ఏదైతే మీరు రాస్తున్నారో కోడ్ రాసిన వెబ్సైట్లోకి రండి. సో మీరు కాపీ చేసిన ఇమేజ్ అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అండ్ ఇక్కడ కొటేషన్స్ అయితే పెట్టడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ సేవ్ చేయండి. సో
మనం ఇమేజ్ని అయితే ఇక్కడ పేస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం చెక్ చేద్దాం అంటే మన వెబ్సైట్లో సమంత ఫోటో వచ్చిందో లేదో అని. సో దానికోసం మీ వెబ్సైట్ని ఇలా ఎడిట్ చేస్తున్నప్పుడు చూడాలి అంటే, సో ఇక్కడ మార్క్ ఉంది కదా హైట్ చార్ట్ అనేది, సో దాన్ని క్లిక్ చేస్తే సో మీ వెబ్సైట్ అనేది ఇక్కడ ఉంది కదా, రీలోడ్ ప్రీవ్యూ అంటే అది వస్తుంది. సో వెయిట్ ఏ మినిట్, సో దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో చూసారు కదా సమంత ఫోటో అయితే యాడ్ అయింది, అండ్ మనం మార్చాం కదా నేమ్, అండ్ ఇక్కడ సమంతని యాడ్ అయింది. సో సేమ్ ఇదే విధంగా మీరు మీ వెబ్సైట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ బోర్న్ September 15, సో మీ బోర్న్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో మీ డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేసుకోవచ్చు, మీ లొకేషన్ అండ్ మీరు ఏదైతే కరెంట్ పర్సూయింగ్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో అది, అండ్ మీరు ఏం చేస్తున్నారు కరెంట్, అండ్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, స్కిల్స్, ప్రాజెక్ట్స్, సో ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం ఎడిట్ చేసి అయితే నేను చూపిస్తాను. సో నేను hero.txtలోకి వచ్చాను. సో ఐ యామ్ అలెక్స్ జాన్సన్, సో ఇక్కడ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో ఎప్పుడైతే మీరు కోడ్ చేంజ్ చేస్తున్నారో, సో మీరు ఎడిటింగ్ చేస్తున్నారో కోడ్లో, సో అక్కడ ఆ ఫైల్ని సేవ్ చేయడం మర్చిపోకండి. ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారో ఆ కోడ్ సేవ్ అయిన తర్వాతే మీకు ప్రీవ్యూ అనేది, మీ కోడ్ యొక్క ప్రీవ్యూ అంటే మీ ఎడిట్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ని చూపిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం నేమ్ మార్చాం కదా, సో దాని ఎలా ఉందో చూద్దాం. సో చూసారా, హాయ్ ఐ యామ్ సమంత, సో అక్కడైతే చేంజ్ అయింది కదా. సో ఇదే విధంగా మీరు మీ వెబ్సైట్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు, అండ్ మీరు మీ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. సో ఎంతమందికి ఈ వెబ్సైట్ డిజైనింగ్ అనేది నచ్చిందో సో చెప్పండి కామెంట్ బాక్స్లో. మీ ఉంటుంది కదా, మీ ఫీడ్బ్యాక్ ఏంటో చెప్పండి. మీరు కూడా సో ఈ వీడియో చూసి సో మంచి వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే నేను ప్రీవియస్గా దుల్కర్ సల్మాన్ స్టూడెంట్ పోర్ట్ఫోలియో చేశానో, సో ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అది కూడా చూసి సో దాని రివ్యూ ఎలా ఉందో కూడా చెప్పండి, కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైనింగ్ చెప్పాను కదా, సో ఇప్పుడు దీన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలనేది చెప్తాను. సో ఇక్కడ పైన మీకు డిప్లాయ్ అనే సింబల్ కనిపిస్తుంది కదా, సో అది డిప్లాయ్ చేసుకోండి. అది క్లిక్ చేయగానే మీకు లైక్ ఎలా అంటే, సో వెయిట్ ఏ మినిట్, సో అది క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి డిప్లాయ్ అప్లికేషన్ టు నెట్ప్లే. సో ఇక్కడ మన వెబ్సైట్ అనేది అయితే డిప్లాయ్ అవుతుంది. సో కొంచెం టైం అనేది అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరు పేషెన్స్తో వెయిట్ చేసి సో మీకు నచ్చినట్టుగా మీ వెబ్సైట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో అది సో ఇక్కడ మనం వెబ్సైట్ అనేది డిప్లాయ్ అయిపోయింది. సో ఇప్పుడు నా వెబ్సైట్ అనేది నేను ఎలా చూడొచ్చక్క అంటే, ఇక్కడ యువర్ సైట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్, యూ క్యాన్ వ్యూ ఇట్ ఎట్, సో ఇక్కడ మనకి లింక్ అయితే ఇచ్చారు కదా, సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి మన వెబ్సైట్ అయితే మనం డిజైన్ చేసిన వెబ్సైట్ ఓపెన్ అయింది. సో ఎంత ప్రొఫెషనల్ లుక్ అయితే ఉందో. అండ్ నెక్స్ట్ మనం యాడ్ చేసిన ఫోటో, సో చూసారు కదా. సో దీనికోసం మీరు ఎటువంటి స్కిల్ అయితే నేర్చుకోవాల్సిన లేదు. మీరు మనీ యాజ్ ఎ ఫ్రీలాన్సర్గా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. యాజ్ ఎ స్టూడెంట్గా మీ పోర్ట్ఫోలియో వెబ్సైట్ని ఈ విధంగా బిల్డ్ చేసుకోవచ్చు. సో పోర్ట్ఫోలియోనే కాదు, మీరు సపోజ్ ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఈ కామర్స్ బిజినెస్ చేద్దాం అనుకున్నా, సో ఈ కామర్స్ వెబ్సైట్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా సో దీనికి మీరు ఎటువంటి మనీ అయితే స్పెండ్ చేయక్కర్లేదు. సో డెవలపర్స్ దగ్గరికి వెళ్ళి ఇలా మాకు వెబ్సైట్ చేయండి అని అడగవసరం లేదు. సో ఈ వీడియో ద్వారా మీకు ఇలా మంచి వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలో సో అర్థమైంది కదా. సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, సో అలాగే ఈ వీడియో చూసి ఎవరైతే ఆ వెబ్సైట్ చేశారో సో వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో అది గైస్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇటువంటి కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలాంటి కంటెంట్ కావాలో, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్, సో ఏ రిలేటెడ్ కావాలో, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో సర్టిఫికేషన్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఏం కావాలన్నా కామెంట్ బాక్స్లో అడగండి. సో నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ బాయ్.